కన్స్ట్రక్షన్స్ ఓనర్ ఆనంద్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇల్లు చూసాం, అసలు అదిరిపోయింది సార్. చూస్తేనే మాకు కూడా కొనాలి అన్న ఆలోచన వచ్చేస్తుంది. అసలు అంత అట్రాక్టింగ్గా కట్టారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఇల్లు కొనాలి అన్నా కట్టాలి అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సింది వాస్తు. ఇదంతా వాస్తు ప్రకారంగానే ఉందా సార్? 100% అండి. మేము ప్రతి ఇల్లు కూడా జాగ్రత్తగా వాస్తు ప్రకారము నిర్మించడం జరుగుతున్నది. ప్రతి మనం ప్లాన్ డ్రా చేసినప్పుడే వాస్తు చెక్ చేయించుకొని వాస్తు ప్రకారమే వెళ్తాం. ఓకే. సో ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కొనాలి అన్నా కట్టాలి అన్నా ఏరియా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడుంది ఏంటనేది మీరు కొంచెం మా వాళ్ళకి చెప్పేస్తే. ఈ లొకేషన్ వచ్చేసి మహాలక్ష్మి కాలనీ అండి, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నది. మనకు అప్సిగూడ, ఉప్పల్, మల్లాపూర్కు దగ్గరగా ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఇల్లు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సినట్టుగా డిజైన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఊహిస్తూ ఉంటారు, కొనాలి అన్న ఆలోచన ఉంటూ ఉంటుంది. సో ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే బడ్జెట్లోనే ఉంటుందంటారా? అమౌంట్ ఏమైనా ఎక్కువ? అలా బడ్జెట్ అందుబాటులోనే ఉంటుందండి. మేము మెయిన్ 100 నుంచి 150 గజాల మధ్యలోనే కడుతున్నాము. మా ఫోకస్ అంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళపైనే ఉందన్నమాట. అంటే మీరు అన్నట్టు ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అనమాట. ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలని చాలా సంవత్సరాల సంది మనము వేచి చూడడం జరుగుతుంది. అయితే వాళ్ళ నమ్మకాన్ని తగ్గట్టు మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. బడ్జెట్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇల్లు కొనాలి అంటే అన్నీ చూసుకుంటారు సార్ ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఒక్కసారి కొంటే అది మళ్ళీ మనకు ఉపయోగపడేలా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు ఓన్లీ ప్లేస్ ఒకటే ఇస్తూ ఉంటారా, లేకపోతే కన్స్ట్రక్షన్ జరిగినవా, లేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా కడుతున్నారా ఏంటనేది కొంచెం డీటెయిల్స్ కూడా చెప్పేస్తే. ప్లేసెస్ తక్కువ అండి మేము చేయడము. మా ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రత్యేకత ఏంటంటే కన్స్ట్రక్షన్ అనమాట. మేము ల్యాండ్ పర్చేజ్ చేస్తాము. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలనీస్లో ల్యాండ్ పర్చేజ్ చేసి అక్కడ మా సొంత ఐడియాస్తోన కన్స్ట్రక్షన్ చేస్తాము. మావి మ్యాక్సిమం 90% బుకింగ్సే ఉంటాయన్నమాట. అంటే వచ్చిన కస్టమర్లు ముందే బుక్ చేసుకుంటారు మా దగ్గర. అయితే వాళ్ళు కస్టమైజ్ ప్రకారము, వాళ్ళ చాయిస్ ప్రకారము ప్లస్ మా టేస్ట్ ప్రకారము ఇంట్లో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో ఫర్నిచర్ మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరుండి కూడా చేయించుకుంటూ ఉంటారు. సో కస్టమర్స్ ఏమైనా మీకు వచ్చి చెప్తూ ఉంటారా లేదు సార్, లేకపోతే ఇదంతా కూడా మీరే ఓన్గా చేసేస్తూ ఉంటారా? అంటే మార్కెట్లో ప్రస్తుతం అయితేనంటే ఇండిపెండెంట్ హౌసెస్లో ఫర్నిచర్ కల్చర్ లేదండి. జస్ట్ ఇల్లు కడుతున్నారు, ఇస్తున్నారు కస్టమర్స్కు. మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే మేము వుడ్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నాం. కబోర్డ్స్ వర్క్ అంతా కూడా మేమే ఇస్తున్నాం. ఈ కబోర్డ్స్ వర్క్ సంబంధించిన డిజైన్స్ కానీ అవన్నీ కూడా నేనే దగ్గర ఉండి చూసుకుంటానండి. సో మీరే చూసుకుంటారు ఇదంతా కూడా? దగ్గర ఉండి చూసుకుంటారు. సో ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? మాకు ఉన్నారు డిజైనర్స్ ఉన్నారు, ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా బ్రాండెడ్ మెటీరియల్ వాడతారు. వాళ్ళతోనే మనము వాళ్ళకు ఆర్డర్ ఇచ్చి చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇల్లు కట్టాలి అంటే HMDA పర్మిషన్ ఉండాలి. సో అది ఉందా సార్ మనకి? ఉందండి. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనకు పర్మిషన్స్ G+1 పర్మిషన్ తీసుకుంటున్నాము. మేము సింగిల్ ఫ్లోర్ కట్టినా, డబుల్ ఫ్లోర్ కట్టినా G+1 పర్మిషన్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. లేటెస్ట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ TS BPAS అని చెప్పి పర్మిషన్స్ ఇస్తున్నారు. ఆ పర్మిషన్సే తీసుకొస్తున్నాము. ఆ పర్మిషన్స్ ద్వారా ఇండ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు మనం ఉన్న ఏరియా చూసుకుంటే సిటీ నుంచి చాలా దూరంగా ఉన్న విజువల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యూచర్లో ఏమన్నా ఇది లేదండి, తప్పు. అంటే ఈ ఏరియా అనేది సిటీకి దూరంగా లేదు, చాలా దగ్గర అనమాట. మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి జస్ట్ 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. తర్వాత అప్సిగూడ మెట్రో స్టేషను, ఉప్పల్ మెట్రో స్టేషను ఈక్వల్ డిస్టెన్స్ 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. మనకు నాచారం వచ్చేసి 4 కిలోమీటర్లు, మనకు వరంగల్ హైవే 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఈ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎటు చూసినా దారి ఉందన్నమాట సిటీకి వెళ్ళడానికి. జస్ట్ మీరు 5 కిలోమీటర్స్ వెళ్తే ECL వస్తుంది, 4 కిలోమీటర్స్ వెళ్తే వరంగల్ హైవే వస్తుంది. మనకు అప్సిగూడ దగ్గర ఉన్నది, సికింద్రాబాద్ దగ్గర ఉన్నది. ఇదంతా కూడా సెంటర్లో ఉందన్నమాట. చుట్టుముట్టు ఎటు వెళ్ళినా సరే మనకి ఏదో ఒకటి కనెక్టివిటీ ఉంది. మనం లెఫ్ట్ సైడ్ ఇక్కడ నార్త్ సైడ్ వెళ్తే అంటే చెర్లపల్లి ఉంది అనమాట, అది కూడా దగ్గర ఉంది మనకు. సో స్కూల్స్ కానివ్వండి, మార్కెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దగ్గర ఉంటాయా సార్? మనకు షాపింగ్ కాంప్లెక్స్ అండి మనకు బోడుప్పల్ మెయిన్ రోడ్ పైన చాలా ఉన్నాయన్నమాట. మీరు చూస్తుంటారు, ఉప్పల్ నుంచి మనం వరంగల్ హైవే వెళ్తుంటారంటే చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అన్ని దగ్గరనే ఇక్కడ మనకు. సో చాలా కన్స్ట్రక్షన్స్ ఉంటూనే ఉంటాయి. సో మీ స్పెషాలిటీ ఏంటి సార్? మా స్పెషాలిటీ ఏంటంటే మా కన్స్ట్రక్షన్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి. మేము స్టార్టింగ్ నుంచి ప్రథమంగా చెప్పేది ఏంటంటే మా కన్స్ట్రక్షన్ అంతా కూడా రివర్ శాండ్తో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మేము స్టార్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్ అయిపోయినంత వరకు కూడా మొత్తం
ఉసుకతోనే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తాం. ఎక్కడ కూడా మనం డస్ట్ వాడడం జరగదు. తర్వాత బ్రిక్స్ వచ్చేసి మనం లైట్ వెయిట్ రెడ్ బ్రిక్స్ వాడతాము. అవి ఇక్కడ లోకల్లో కరీంనగర్ బ్రిక్స్ అని చెప్పి కొద్దిగా పేరున్నది బ్రాండ్ అనమాట. లైట్ వెయిట్ బ్రిక్స్ అక్కడ నుండి మనం తెప్పించినది జరుగుతున్నది. ముఖ్యంగా మనకు కావాల్సింది సెక్యూరిటీ సార్. ఎవరైనా సరే ఎక్కడ ఇల్లు తీసుకోవాలి అన్నా కూడా సెక్యూరిటీ ఎలా ఉంది, ఒక ఒంటరి మహిళ ఉన్నప్పుడు కానివ్వండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానివ్వండి, అక్కడ ఎలా ఉంటుంది నైట్ మార్నింగ్ పూట అనేది చాలా మంది చూసుకుంటూ ఉంటారు. అలాంటి ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా సార్ ఇక్కడ? సెక్యూరిటీ కానివ్వండి, లేకపోతే సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు మనకు ఇది కాలనీ, ఎగ్జిస్టింగ్ కాలనీ ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసింది. సెక్యూరిటీ పరంగా అంటే చాలా ఇండ్లు ఉన్నాయి ఇక్కడ, మనకి ఎలాంటి భయం లేదు. మనకు నైట్ పెట్రోలింగ్ జరుగుతుంది. తర్వాత డే టైంలో పబ్లిక్ బాగా తిరుగుతుంటారు. ఇక్కడ మనకు అలాంటి ఏవీ లేవు. మా కన్స్ట్రక్షన్ పరంగా మేము చూస్తానంటే మేము సీసీ కెమెరా యాక్సెస్ కస్టమర్స్కి ఇస్తున్నాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కాడ నుంచి అయిపోయినంత వరకు సీసీ కెమెరాస్ ప్రతి సైట్కు ఒక 3 కెమెరాలు పెడతాము. యాక్సెస్ కస్టమర్కి ఇస్తాం. ఆయన ఎక్కడన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా చూసుకోవచ్చు. తర్వాత ఇంట్లో ఉండి కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్కి వస్తే ఇప్పుడు వరకు ఎన్ని ఫ్లాట్స్ అమ్మారు సార్ మీరు? మాది ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ అయింది 2016లో స్టార్ట్ చేశానండి. 2016 జూన్ మంత్లో స్టార్ట్ చేసాము. అప్పుడు రెగ్యులర్గా 150 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్స్ చేసాము. అప్పుడు ఏంటంటే ల్యాండ్ తక్కువ ఉండే కాబట్టి 150 కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మనం రోజులు ఎట్లా పెరుగుతూ వస్తున్నాం, అప్పుడు మనకు రేట్స్ అనేవి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే 100 స్క్వేర్ యార్డ్స్ 120, 130 అవి ఎక్కువ కడుతున్నాము. 150 అనేది కస్టమర్ ఆర్డర్ ప్రకారం కడతామండి. ఎవరైనా వచ్చి కస్టమర్ బుక్ చేసుకుంటే 150 కన్స్ట్రక్షన్, 200 కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం. సెక్యూరిటీ ఎంత ముఖ్యమో సో పార్కింగ్ కూడా అంతే ముఖ్యం. చాలా మంది అసలు పార్కింగ్ అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి మరి చూసి కొనుక్కుంటున్నారు. మీ దగ్గర ఏ విధమైన పార్కింగ్ అవైలబుల్ ఉంది సార్? పార్కింగ్ అంటే మనము 150 గజాలలో మంచి ఫ్రీ పార్కింగ్ వస్తుందండి. 200 గజాల్లో పార్కింగ్ మంచిగా వస్తుంది. అయితే మనం ముందు చెప్పినట్టు మనం 100 నుంచి 120, 130 కడుతున్నాము. 100 గజాల్లో సింగిల్ ఫ్లోర్ కట్టుకుంటే కార్ పార్కింగ్ రాదు, జస్ట్ బైక్ పార్కింగ్ వస్తుంది. అది కొన్ని ఇళ్లలో నేను కస్టమర్స్ ఇబ్బంది పడడం చూసి తర్వాత కింద సెల్లార్ ఓపెన్ పెట్టి పైన 2 BHK కట్టడం స్టార్ట్ చేశాను. కింద సెల్లార్లో నేను 2 కార్ పార్కింగ్ ఇస్తున్నానండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే అన్ని ఇండ్లు అయినప్పుడు పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది అందరికీ. అందుగురించి ఎవరి కార్ వాళ్ళ ఇంట్లో ఆపుకోవాలనే ఉద్దేశంతో 2 కార్ పార్కింగ్ మనం ఇంట్లో ఇస్తున్నాము. ప్లస్ మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కింద కట్టుకోవచ్చు. పైన 2 BHK కంప్లీట్ చేసి ఇస్తున్నాను. అంటే కస్టమర్కు కావాలనుకుంటే కింద కన్స్ట్రక్షన్ చేస్తాను, లేదు ఇంకా బడ్జెట్ వాళ్ళకు కొద్దిగా ఎక్కువ అవుతుంది అనుకుంటే కింద నేను ఏం కట్టాను, కార్ పార్కింగ్ 2 ఇస్తాను, సెల్లార్ ఓపెన్ పెడతాను, పైన మాత్రం 100% వర్క్ కంప్లీట్ చేసి కబోర్డ్స్తో సహా ఇస్తున్నాను, వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు బయట చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఓపెన్గా చెప్పాలి అంటే, కానీ మీ దగ్గరే తీసుకోవాలంటే ఎలా సార్? ఎందుకు? నా దగ్గర తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే బయట మార్కెట్లో చూసినట్టయితేనంటే మాది క్వాలిటీ పరంగా చాలా ఉంటుందన్నమాట. చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. మెటీరియల్ పరంగా మనం ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వాడతాము. ప్రైస్ అనేది రీజనబుల్ ఉంటుంది. అయితే మార్కెట్లో వితౌట్ వుడ్ వర్క్ తర్వాత మామూలుగా అంటే నేను చెప్పొద్దు కానీ వేరే కన్స్ట్రక్షన్స్ చేస్తుంటారు. ఎవరిది వాళ్ళ బిజినెస్ ఉంటుంది. దాంట్లో వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ రేట్ కంటే నా ప్రైస్ తక్కువ ఉంటుంది. అదొకటి నేను చెప్పగలుగుతాను. మేము కన్స్ట్రక్షన్ చేసే ఇంటి పైన మనం 80% లోన్ అరేంజ్ చేయడం జరుగుతుందండి. మా దగ్గర అంటే కస్టమర్ అడిగితే మేము ప్రొవైడ్ చేస్తాము, లేకపోతే వాళ్ళకి ఎవరైనా బ్యాంకర్స్ తెలిస్తే వాళ్ళు తీసుకుంటారు. తెలియని వాళ్ళకు మా సైడ్ నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నది. LIC కానీ, HDFC, యాక్సిస్ బ్యాంక్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఎనీ బ్యాంక్స్ మనము లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా 80% వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక ఇంటి కాస్ట్ పైన ఒక 15 to 20% కస్టమర్ పెట్టుకుంటే 80% లోన్ మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది సార్. నిజానికి చాలా మందికి తెలియక ఎంతగానో అప్పులు చేస్తూ ఉంటారు, కొంతమంది లోన్ తీసుకుంటూ ఉంటారు, కానీ మీరే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది విని కూడా తొందరగా వస్తూ ఉంటారు కొనడానికి. మాకు LIC వాళ్ళు ఉంటారు అనమాట, ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు వస్తారు, ఫైల్స్ తీసుకొని ఒక 15 to 20 డేస్ లోపల ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి లోన్ శాంక్షన్ చేస్తున్నారు. ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్కి వస్తే సో కస్టమర్స్కి మీరు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నారు? బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా నాకు దేవునితో సమానం అనమాట. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనము జీవిస్తున్నాము. కస్టమర్ అనేవాడు నాకు దేవునితో సమానం కాబట్టి వాళ్ళకు బెస్ట్గా ఇవ్వాలనుకుంటాను ఎప్పుడు కూడా. ప్రతిరోజు కూడా నేను సైట్ విజిట్ చేస్తాను, సైట్ దగ్గరనే ఉంటాను. కస్టమర్స్కు ఏం వర్క్ జరుగుతున్నా సరే వాళ్ళకి అప్డేట్స్ ఇస్తుంటాను. సీసీ కెమెరాస్ యాక్సెస్ కూడా ఇచ్చాను, వాళ్ళు ఎనీ టైం వాళ్ళు చూసుకోవచ్చు. అలా జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అనేది
మనం బోడుపల్లో ఒక 10 కాలనీలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కటేనా సార్ మీవి, లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాయా ప్రాపర్టీస్ కానివ్వండి? ప్రస్తుతం మాత్రము మనకు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లే ఉన్నాయండి. అంటే నాకు చాలా కాల్స్ వస్తుంటాయి, వరంగల్, కరీంనగర్, ఇక్కడ నుంచి సిటీ అవుట్స్కట్స్ నుంచి కూడా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. మీ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, మాకు కూడా కావాలి, పలానా ఏరియాలో ఉందా అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. కాకపోతే లేదండి, మాకు ఇప్పుడు ప్రజెంట్ మాత్రం అది కేవలం బోడుపల్లోనే కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. నాకు ఎప్పుడు ఒక 8 నుంచి 10 ప్రాజెక్ట్స్ వరకు రన్నింగ్లో ఉంటాయి. అండర్ కన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి, రెడీమేడ్ కొన్ని ఉంటాయి, తర్వాత బుకింగ్స్ కొన్ని ఉంటాయి. సో దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది మీరు ఎంత బిజీ ఉన్నారు, ఎంత క్వాలిటీగా కడుతున్నారు అనేది చెప్పేది మీ దాంట్లోనే అర్థమైపోతుంది. అయితే చాలా మందికి కూడా ఇల్లు అనేది సొంతింటి కల అనుకున్నాం విన్నా. సో అసలు మీరు ఎలా సార్ ఇందులోకి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు ఇవ్వాలి, ఒక మంచి సెక్యూరిటీ హౌస్ ఇవ్వాలి అని అసలు ఎందుకు అనుకున్నారు మీరు? అంటే నేను కూడా ఒకప్పుడు రెంట్ ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు నేను అనుకునేవాడిని, అయ్యో నాకు ఇల్లు లేదు అని చెప్పి చాలా బాధపడుతుంటే, చిన్నది కనీసం నాకు ఒక 50 గజాల ఇల్లు కూడా లేదని చెప్పి చాలా బాధపడ్డ రోజులు అనుకున్నాను, ఉన్నాయి నా దగ్గర. అప్పుడు నాకు సొంత ఇల్లు నేను కొన్న తర్వాత నాకు నచ్చింది. ఇట్లాంటి ఇల్లు నలుగురికి చేయాలనే ఉద్దేశంతోన బిజినెస్ స్టార్ట్ చేశాను. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నది. మాకు స్టార్టింగ్ ఇల్లు మీరు నమ్ముతారో లేదో కానీ, నేను స్టార్టింగ్ ప్రాజెక్ట్ చేశానో అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాడు. జస్ట్ గ్రౌండ్ లెవెల్నే చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు అదే కొనసాగుతుంది. ప్రతి ఇల్లు కూడా అడ్వాన్స్ బుకింగ్సే సేల్ అవుతున్నాయి మావి. హైదరాబాద్లో సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది చాలామంది కళ అండి. సిటీలో ఇల్లు ఉండాలనుకుంటారు. అంటే మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, అందరి కళ. అయితే ఒక్కొక్కరు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ ఇల్లు బాగుండాలనుకుంటారు, తర్వాత వాస్తు మంచిగా ఉండాలనుకుంటారు, మంచి వెంటిలేషన్ ఉన్న ఇల్లు కావాలనుకుంటారు, గ్రీనరీ ఉన్న ఇల్లు కావాలనుకుంటారు. అలా చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. అయితే వాళ్ళందరి ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని మా ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్ తరపున ఇండ్లు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది. సో సార్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. సో మీరు కట్టేస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళకి ఏమైనా చేంజెస్ కావాలి అంటే ఎలా సార్ మరి? అంటే మనం ఫస్ట్ ప్లాన్ ప్రకారమే వెళ్తామండి. ఏదైనా కస్టమర్ మనం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు కావాలనుకుంటే చిన్న ఉంటే చేస్తామండి. ఇప్పుడు సపోజ్ ఒక పూజ రూమ్ ఇక్కడ కట్టిన తర్వాత ఈ పూజ రూమ్ ఇక్కడ వద్దు, ఇక్కడ వేరే ప్లేస్కి జరపండి అంటారంటే దానికి మనం కన్స్ట్రక్షన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతున్నది. ఏమైనా షెల్ఫ్స్ ఉంటాయి, చాలామంది లేడీస్కి వస్తారన్నమాట. లేడీస్కి ఒక్కొక్క వాళ్ళు డిజైన్ చేసుకుంటారు ఓన్గా. మనం ఒకటి అనుకుంటాం, వాళ్ళు ఒకటి అనుకుంటారు. అలాంటి టైంలో కూడా వాళ్ళకి నచ్చినట్టు మనము రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కొన్ని షెల్ఫ్స్ తీసేసి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు వరకు చాలా మంది కూడా ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ కాకుండా 3 అలా చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు అవన్నీ కూడా మీరే ఆలోచనలు, లేకపోతే కస్టమర్స్ వచ్చి మాకు ఇప్పుడు 3 బెడ్రూమ్ కావాలి అలా ఏమైనా చెప్తూ ఉంటారా? మా దగ్గర డిఫరెంట్ ఉంటాయండి. ఎందుకంటే అందరి బడ్జెట్ ఒకలాగా ఉండదు కదా. అందు గురించి ఒక్కొక్క బడ్జెట్ ఉంటే మనము సింగిల్ ఫ్లోరు, డబుల్ ఫ్లోరు, తర్వాత డూప్లెక్స్, 120, 130, 150 ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్లో కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే మాక్సిమం 80% చాయిసెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఏ కస్టమర్ వచ్చినా సరే మనకు వారికి తగ్గట్టు ఇండ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో అన్ని వర్గాల వాళ్ళని మీరు కవర్ చేస్తున్నారు అన్నమాట. అంటే చాలా మంది కూడా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ఇంకొంతమంది ఫ్యామిలీ పెద్దగా ఉంటుంది, వాళ్ళకి ఎలా ఉండాలి అనేది కూడా మీరే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తూ ఉంటారు. చిన్న ఇల్లే మాది. ఇప్పుడు 100 గజాలు అంటే చాలా చిన్న ఇల్లే. చిన్న ఇంటిలోనే ఒక అద్భుతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి గ్రీనరీ అంటే చాలా ఇష్టం. సో అది కూడా మీరే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల బాల్కనీలా ఉండాలంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అంటే మేము గ్రీనరీ కొద్దిగా ప్రజెంట్ చేస్తామండి, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఎలివేషన్ ముందు మనం ఒక 2 feet పూలతోటి కడతాము. పూలతోటి కట్టి దాంట్లో గ్రీనరీ ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. ఇక తర్వాత బాల్కనీలో అంటే కస్టమర్స్ చిన్న తోటలు అవి వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. మనకు బాల్కనీస్ ఉంటాయి అనమాట. ప్రతి ఇంటికి కూడా 3 side బాల్కనీస్ ఉంటుంది. ఒక సపోజ్ ఈస్ట్ ఫేస్ ఉంటే ఈస్ట్ సైడ్ బాల్కనీ ఉంటుంది, నార్త్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాస్తు ప్రకారంగానే ఉంటాయి. వాస్తు ప్రకారమే 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సార్ ఒక్కసారి ఇల్లంతా కూడా కన్స్ట్రక్షన్ అయిపోయాక, కస్టమర్ చేతికి వెళ్ళిపోయాక ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు చూసుకుంటారా, లేకపోతే కస్టమరేనా? లేదండి, ఇప్పుడు మనకు ఇల్లు కంప్లీట్ హ్యాండ్ ఓవర్ చేస్తాము కస్టమర్కు. చేసిన తర్వాత వాళ్ళు గృహప్రవేశం అంటే మనం ఏ పని చేసినా సరే వాడుతుంటేనే లోపాలు అనేది తెలుస్తుంటుంది. ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, వైరింగ్ కానీ, ఏదైనా డోర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం వాడుతుంటేనే తెలుస్తుంటుంది అనమాట. అయితే కస్టమర్కు చెప్పేది ఏంటంటే మేము 1 month వరకు వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి రిపేర్స్ ఉన్నా సరే ఒక 1 month టైం ఇస్తాము. దాంట్లో ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, తర్వాత డోర్స్ కానీ ఏది ఉన్నా సరే మనం దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫెసిలిటీ అయితే ఎక్కడ ఉండదు అనుకుంటా సార్, నాకు తెలిసి 1 month వరకు మనం ఇస్తాం. 1 month వరకు కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా సరే మీరే చూసుకుంటారు. ఇది వినడానికి చాలా హ్యాపీగా ఉంది సార్, ఒక రకంగా చెప్పాలి అంటే.
సో సార్ లాస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఇప్పుడు మన ఈ ఇంటిని చూసారు, వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళు ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, చుట్టుపక్కల ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనేది ఒకసారి మీరు చెప్పేస్తే మా వాళ్ళకి తెలిసిపోతుంది. ఈజీ అండి. మేము మా ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో మాకు స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ ఉన్నది, కాంటాక్ట్ కావచ్చు. మాది ప్రస్తుతం వచ్చేసి బోడుప్పల్లో మీరు ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్ అంటే ఎవరైనా చెప్తారు. ఏవిఆర్ కన్స్ట్రక్షన్స్ పేరు మీద మనం ఇల్లు కడుతున్నాము. అంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అందరికీ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇల్లు సొంత ఇల్లు కల ఉంటుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశం పెట్టుకొని మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది. చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి సార్? చుట్టుపక్కల వచ్చేసి మహాలక్ష్మి కాలనీ అండి. ఇది మల్లపూర్ జస్ట్ 1/2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి మల్లపూర్ ఉన్నది. మల్లపూర్ అంటే జిహెచ్ఎంసీ, ఇక్కడ అవి ఉన్నదండి ప్రసాద్ ఐమాక్స్ అవన్నీ కూడా థియేటర్స్ ఇక్కడ దగ్గరలోనే. ఈసీఐలోకి వచ్చేసి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. మనకు అప్సిగూడ మెట్రో స్టేషన్ 7 కిలోమీటర్లు, అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా 7 కిలోమీటర్లే, కాకపోతే 2 వేరే డైరెక్షన్స్ ఉంటాయి, కాకపోతే ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఇంకా వరంగల్ హైవే మీకు తెలుసు కదా, మనం ఉప్పల్ టు వరంగల్ హైవే ఉంటుంది, అది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అక్కడ వరంగల్ హైవే పోండి మొత్తం మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి, తర్వాత అన్ని మార్కెట్ అంతా కూడా అక్కడ ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది బోడుప్పల్లోనే ఉన్నాయండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నది. ఇక్కడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఉంది, కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, పల్లవి మోడల్ స్కూల్ ఉన్నది. ఇంకా హాస్పిటల్స్ ప్రసాద్ హాస్పిటల్, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కూడా మనకు నెంబర్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇంకా వెజిటేబుల్ మార్కెట్స్ తెలుసు కదా అందరికీ, స్ట్రీట్లో వీక్లీ మార్కెట్ జరుగుతుంటుంది. ఈ కాలనీలో కూడా మార్కెట్స్ జరుగుతుంటాయి, గురువారం ఇక్కడ మార్కెట్ జరుగుతుంటుంది. అయితే కస్టమర్స్ మెయిన్ చూసేది ఏంటంటే ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కాబట్టి అక్కడ డిస్టిక్ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు ఇక్కడ కొనడానికి. కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ డిస్టిక్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా ప్రిఫర్ చేస్తుంటారు, వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంట్లో ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కుంటున్నారు. మెయిన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, తర్వాత ఫార్మా కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది మా కస్టమర్స్ ఉన్నారు. సో చూసారు కదండి, అసలు ఇల్లు కానివ్వండి లేకపోతే వాళ్ళు చెప్పే డీటెయిల్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. నేనైతే కొనాలని చెప్పి కూడా ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా ఇక్కడ ఎక్కడైనా ఇల్లు కొనాలి అనుకున్నా లేకపోతే కట్టుకోవాలి అనుకున్నా కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.